హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగులి డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, అలాగే ఇలా వుడెన్ రింగ్ బీడ్స్ తీసుకోవాలి. మీ దగ్గర ప్లాస్టిక్ రింగ్ బీడ్స్ ఉన్న, గోల్డ్ రింగ్ బీడ్స్ ఉన్న ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే వుడెన్ గోల్డ్ బీడ్ తీసుకున్నాను. దీంతో ఒక డిజైన్ చేయబోతున్నాము. మొదటగా ఈ రింగ్కి 2 ముళ్ళు వేసుకోవాలి. రెండు ముళ్ళు వేసుకున్న తర్వాత నీడిల్తోని ఫస్ట్ ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. హోల్ కింద 2 థ్రెడ్స్ ఇలా పైకి పట్టుకొని నీడిల్ని అందులో గుచ్చాలి. ఇలా ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 చైన్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బీడ్ చుట్టూతా డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. ఇలా మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా రింగ్ బీడ్స్ ఎలా క్రోషా వర్క్ చేసుకోవాలనేది ఒక వీడియో కూడా ఉంది. మీరు చెక్అవుట్ చేయండి ఒకసారి, అందులో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, డబుల్ క్రోషాస్ ఎలా వేసుకోవాలి అని. మీరు తీసుకున్న రింగ్ బీడ్ని ప్రకారం ఎన్ని డబుల్ క్రోషాస్ అవసరం ఉంటే అన్ని డబుల్ క్రోషాస్ వేసుకోండి. దీనికి కౌంట్ అవసరం లేదు. కాకపోతే డబుల్ క్రోషాస్తోని ఆ రింగ్ని మొత్తము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా రింగ్ బీడ్ని ఇలా తయారు చేసుకోవాలి డబుల్ క్రోషాస్తోని. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి వీడియో ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, ఇలా తయారు చేసుకున్న రింగ్ బీడ్ని ఇలా ఇక్కడ మనము గమ్తోని బ్యాక్ సైడ్ అతికిస్తాము. మొత్తము డబుల్ క్రోషాస్ అన్నీ వేసుకున్నాక ఇక్కడ చివర ఉంటుంది కదా, దానికి ఒక ఫ్యాబ్రిక్ గ్లూతోని బ్యాక్ సైడ్ అతికించుకున్నాము ఇలా థ్రెడ్ని. అక్కడి నుంచి 4 డబుల్ క్రోషాస్ వదిలిపెట్టి ఇక్కడ నేను కలర్ చేంజ్ చేశాను. థ్రెడ్ అది కూడా 6 వరుసలు తీసుకున్నాను. ఇక్కడ మనం ఒక నాట్ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఓకే, సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకున్నాను. ఇక్కడ డబుల్ క్రోషా వేసుకుని నెక్స్ట్ చైన్ డబుల్ క్రోషాలో మనము ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సెకండ్ స్టెప్ కూడా డబుల్ క్రోషాస్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి ఇలా పీకాట్ వర్క్ చేయబోతున్నాము. అంటే 3 చైన్స్ వేసుకొని ఆ 2 డబుల్ క్రోషా మధ్యలో ఇక్కడ ఈ మధ్య నుంచి నీడిల్ని బయటకు తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ డబుల్ క్రోషా, ఇలా డబుల్ క్రోషా వేసుకుని 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకుని ఈ సెంటర్లోంచి నీడిల్ తీసి ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకున్నట్లయితే ఇక్కడ పికౌట్ వస్తుంది.
నెక్స్ట్ డబుల్ క్రోషా, 3 చైన్స్, 1 2 3 3 చైన్స్. నెక్స్ట్ సెంటర్లోంచి నీడిల్ తీసి సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఎవ్రీ డబుల్ క్రోషా వేసుకొని 3 చైన్స్ వేసుకొని ఆ గ్యాప్లో ఆ రెండిటి డబుల్ క్రోషా మధ్య నుంచి ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఓకే.
3 చైన్స్, 2 డబుల్ క్రోషా మధ్య నుంచి నీడిల్ తీసి సింగిల్ క్రోషా. ఓకే, ఇలా మనము ఇటువైపు 4 డబుల్ క్రోషాస్ వదిలిపెట్టాము, ఇటు కూడా 4 డబుల్ క్రోషాస్ వదిలిపెట్టి మనము ఇది పీకాట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ 1 2 3 4. నెక్స్ట్ అదే డబుల్ క్రోషాలో ఒక డబుల్ క్రోషా వేసుకుని చూడండి 4, ఇటువైపు కూడా 4, ఇట్లా 8 డబుల్ క్రోషాస్ వదిలిపెట్టి దాని చుట్టూతో కూడా పికాట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి బ్యాక్ సైడ్ ఇలా అంటించుకోవాలి. ఓకే, ఇలా పీకాట్స్తోని డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇలా నేను 2 చేసి చూపించాను మీకు. నెక్స్ట్ ఇలా తయారు చేసిన రింగ్ బీడ్స్తోని శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలి, శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.